దేశంలో క్రైస్తవుల మీద మైనార్టీల మీద వివక్షతను చూపిస్తూ చర్చీలను కూల్చటం, మసీదులను కూల్చటం, ఏ తప్పు చేయకపోయినా దళితుల మీద మైనార్టీల మీద అన్యాయంగా కేసులు వేయిస్తున్నారని ఈ పని చేస్తోంది ఎవరో కాదు, సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేస్తున్న నిర్వాకాలంటూ జై భీమ్ జిల్లా అధ్యక్షులు మైనంపాటి యేసురత్నం అన్నారు. మంగళవారం కావలిపట్నంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులకు సంబంధించి 130 చర్చీలను కూల్చివేయమని, పల్లెటూర్లలో చర్చీలకు ఎవరు అనుమతిచ్చారంటూ పదే క్రైస్తవులను, మైనార్టీలను వాళ్ళ మతాల పేరు చెప్పి కించపరుస్తూ మాట్లాడుతున్నారని, అందుకే జూన్ 17వ తేదీ బుధవారం సాయంత్రం కావలి ట్రంక్ రోడ్డు భాష్యం స్కూల్ వద్ద నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు కావలి పట్టణంలో మన జేబీపీ పార్టీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో క్రైస్తవ మైనారిటీస్కి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి, దాడులను బట్టి, వివిధ రకాలుగా వారితో వివక్షత చూపిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వివక్షతని కోల్పోయి, విచక్షతను కోల్పోయి కొన్ని తెగల మీద వివక్షత చూపించటం అనేది గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామరాజు గారు ఆకువీడు ఉండి నియోజకవర్గంలో వారు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుస్తున్నాయి. అయితే ఈరోజు ఎక్కడా లేనట్టుగా విచిత్రంగా అతనికి ఒకవేళ క్రైస్తవులు అంటే ఏందో మనకు తెలియదు, కానీ బాధ ఉందేమో మనకు తెలియదు. ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో చర్చీలన్నిటికి కూడా 130 చర్చీలకి ఆయన సచివాలయాల ద్వారా మరి నోటీసులు ఇచ్చాడు. ఏ విధంగా నోటీసులు ఇచ్చాడంటే, ఈ చర్చి కట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, చర్చి కట్టుకునే దానికి మీకు ఏ విధమైన డాక్యుమెంట్ ఉంది, మీరు ఆ స్థలము గవర్నమెంట్దా, మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, లేకపోతే మీరు చర్చి ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు, మరి ఏ విధంగా పెడుతున్నారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చారని విచిత్రమైనటువంటి ఆలోచనలతో అధికారుల్ని ఆయన సొంత పనివాళ్ళలాగా మార్చుకొని సచివాలయాల నుంచి సెక్రటరీ ద్వారా లెటర్లు చర్చిలకు పంపడం జరిగింది. మరి ఆ విషయంలో మా పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళి ఈ విధంగా క్రైస్తవుల పట్ల ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ నోటీసులు ఇవ్వడానికి ఎవరు అధికారం ఇచ్చారు అని అడిగినప్పుడు ఆ విషయంలో మళ్ళీ తోకముడిచి ఆయన సైలెంట్ అయిపోవడం జరిగింది. దానికి ముందు 7-8 చర్చిల్ని పూర్తిగా ఆయన పగలగొట్టేయడము, ధ్వంసం చేయడము, క్రైస్తవులను భయపెట్టడం అనేది కూడా జరిగింది. ఈ విషయం మీద ఆ నియోజకవర్గంలో ఆకువీడు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అతని మీద నిరసనలు వ్యక్తపరుస్తున్నారు క్రైస్తవ సంఘాలు. కాబట్టి ఈరోజు జేబీపీ పార్టీ క్రైస్తవులకు అండగా ఉండడానికి, అలాంటి ఆంబోతుని కంట్రోల్లో పెట్టడానికి, ముఖ్యంగా మీకు తెలుసు సుప్రీంకోర్టులో ఆకువీడు ఆ ఏరియాలో ఈ రామాలయం కట్టడానికి ప్రజలకి ఇష్టం లేకపోయినా బలవంతంగా 500 మంది పోలీసులను పెట్టి, ఇంటికి ఒక పోలీసును పెట్టి నిర్బంధించి అక్కడ రామాలయం కట్టాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఈ విషయం మీద మా నాయకుడు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చిందని వల్ల అది ఆగుంది. ఎందుకు ఇన్ని బీభత్సవాలైన కార్యక్రమాలు చేస్తున్నాడు అతను? మరి ఈరోజు మేము ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులని అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం. కానీ ఈరోజు వర్గభేదాలు తెచ్చి భేదాభిప్రాయాలు సృష్టించి హిందూ ఓటు మాత్రమే మాకు చాలు, క్రిస్టియన్ ఓటు మాకు పడలేదని బహిరంగంగా చెప్తుంటే, ఎంత అరాచకాలు చేస్తున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక ప్రకటన ఖండనివ్వలేదు, కనీసం అతన్ని కంట్రోల్లో పెట్టడం లేదు. కనీసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం ఆయనకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నామని ఒక ఖండనివ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద అతను చేసే పనుల వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో క్రైస్తవులు అనేవాళ్ళు కానీ, ముస్లిమ్స్ అనేవాళ్ళు కానీ, ఈ మైనారిటీ వర్గాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇది కానీ వాళ్ళు సరిచేసుకోకపోతే ఇక
ఎప్పటికీ ఎలక్షన్లలో వాళ్ళకి వీళ్ళు ఓటేసే పరిస్థితి ఉండదని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ మా మనసులో ఉంచుకొని ఈరోజు మా పార్టీ అధినేత పిలుపు మేరకు మరి ఏలూరులో ముఖ్యంగా ఒక దళిత క్రైస్తవ మహాసభని శంకరావాన్ని ఆడ ఏర్పాటు చేశాము ఈ నెల 8వ తారీఖు. దాంట్లో సన్నాహ సభగా కావలి పట్టణంలో మరి 17వ తారీఖు రేపు సాయంత్రం 5 గంటలకి ఆర్డీఓ ఆఫీస్ ముందు జేబీపీ పార్టీ క్రింద ఈ ముందు పక్కన మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. ఈ నిరసన ర్యాలీ కూడా 4 గంటలకి కావలి ఎంట్రన్స్ ఉన్నటువంటి భాషన్ స్కూల్ కాడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు మరి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో ఈ క్రైస్తవ వ్యతిరేక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామరాజు మీద వ్యతిరేకమైన ఆలోచన కలిగిన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయనకి జ్ఞానం కలిగించే విధంగా, మద్దతు ఇచ్చే విధంగా అన్ని సంఘాల నుంచి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరి పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మరి రాబోయే రోజుల్లో ఇలాగే వారు మనసు మార్చుకోకుండా ఇలాగే వివక్షత క్రైస్తవ మైనార్టీల మీద కానీ కూటమి ప్రభుత్వం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం జేబీపీ పార్టీ తరఫున నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఈ కూటమి వ్యతిరేక విషయాలను గురించి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ నెల 8వ తారీఖు ఏలూరులో దళిత క్రైస్తవులందరూ కూడా సమావేశమై వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా వారికి మేము బుద్ధి చెప్పే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. కావలి పట్టణ క్రైస్తవ పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా తీవ్ర ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, ముఖ్య ప్రసంగికులుగా మాజీ న్యాయమూర్తి అలాగే హైకోర్టు న్యాయవాది శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు, జేబీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వస్తున్నారు. మరి తప్పనిసరిగా క్రైస్తవ సమాజం అంతా పాల్గొని మరి వారి నాయకత్వాన్ని బలపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షునిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను.